రేవ్ పార్టీ ఎపిసోడ్ తర్వాత టాలీవుడ్ లో ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 11 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉండి ఇప్పుడు మరో అమ్మాయి మోస్లో నన్ను వదిలేస్తావా అంటూ రాజ్ తరుణ్ పై ఆయన ప్రియురాలు లావణ్య ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆమె పోలీసులకు సాక్ష్యాధారాలను కూడా సబ్మిట్ చేసింది. ఇక తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్టు లావణ్య చెబుతుంది. దీనికి సంబంధించి మెడికల్ రిపోర్టులు 170కి పైగా ఫోటోలను ఆమె పోలీసులకు అందించింది. రాజ్ తరుణ్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న నటి మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు బెదిరిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. లావణ్య ఆరోపణలు ఆమె ఇచ్చిన సాక్ష్యాలను బట్టి రాజ్ తరుణ్ పై 420, 493, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదైంది. ఇక కేసు బలంగా మారుతూ ఉండడంతో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టే అంటున్నారు. సెక్షన్ 493 ప్రకారం ఎవరైనా అబ్బాయి ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్లి కాకుండానే భార్యగా నమ్మించి ఆమెతో లైంగిక చర్యలో పాల్గొంటే అతనిపై ఈ 2 అభియోగాలను మోపుతారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే 10 ఏళ్ల దాకా శిక్ష పడే ఛాన్స్ ఉంది. అలాగే సెక్షన్ 420 ప్రకారం మోసం చేసినందుకు 7 ఏళ్లు, సెక్షన్ 506 ప్రకారం బెదిరించినందుకు నేర తీవ్రతను బట్టి 6 నెలల నుంచి ఏడాది దాకా జైలు శిక్ష పడుతుంది. రాజ్ తరుణ్తో లావణ్యకు నిజంగానే పెళ్లయిందా? పెళ్లయ్యి భార్యాభర్తలుగా కాపురం చేస్తే మాత్రం కొన్ని సెక్షన్లు వర్తించవని అంటున్నారు. పెళ్లి పేరు చెప్పి నమ్మించి మోసం చేస్తే మాత్రం రాజ్ తరుణ్ కి 10 ఏళ్ల దాకా శిక్ష పడొచ్చని చెబుతున్నారు. అబార్షన్ కు సంబంధించిన సాక్ష్యాలను కూడా పోలీసులకు ఇచ్చింది లావణ్య. అవి నిజమని నిర్ధారణ అయితే రాజ్ తరుణ్ 10 ఏళ్లు జైల్లో ఉండాల్సిందే. పోలీసులు FIR లో లావణ్య అబార్షన్ సంగతి మెన్షన్ చేయలేదు. ఆమె స్వచ్ఛందంగా చేయించుకుందా, రాజ్ తరుణ్ బలవంతంగా చేయించడా అన్నది తెలియడం లేదు. ఇక ఈ వ్యవహారంలో 314 సెక్షన్ కూడా రాజ్ తరుణ్ కి అప్లై అవుతుంది. ఈ కేసులో రాజ్ తరుణ్ ని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడా, లేదంటే పోలీస్ అధికారులతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అన్న చర్చ జరుగుతుంది.